బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 500 రూపాయల నకిలీ నోట్లు కలకలం రేపాయి. మండలంలోని చద్మల్ తాండాలో ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని చద్మల్ తాండాలో గల లక్ష్మమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు 13, 14, 15 తేదీలలో 3 రోజుల పాటు జాతర సాగుతుంది. జాతర సందర్భంగా అమ్మవారికి భక్తులు హుండీలో కానుకలు చెల్లించుకుంటారు. హుండీ ఆదాయం లెక్కింపులో వచ్చిన నగదును తండావాసులకు తక్కువ వడ్డీకి అప్పుగా ఇస్తారు. ఈసారి కూడా ఆలయ హుండీ దాదాపుగా 7.5 లక్షలు వచ్చినట్టుగా తెలిసింది. అయితే హుండీ లెక్కింపు సమయంలో అన్ని ఒరిజినల్ నోట్లే రాగా మరుసటి రోజు తాండావాసులకు అప్పుగా ఇచ్చే సమయంలో నకిలీ నోట్లు బయటపడ్డాయి. దాదాపు లక్షల్లో 500 రూపాయల నకిలీ నోట్లు బయటపడటంతో తాండాలో ఆందోళన మొదలైంది. ఎప్పుడు లేనిది నకిలీ నోట్లు రావడంతో పోలీసులకు తాండావాసులు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే కావాలని నకిలీ నోట్లను అప్పుగా ఇచ్చే వాటిలో జమ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా 3 వ్యక్తుల మీద తాండావాసులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం. ఇటీవల బాన్సువాడ డివిజన్ పరిధిలో సుమారు 60 లక్షల నకిలీ నోట్లు చలామణి చేయడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి నకిలీ నోట్లను సీజ్ చేశారు. నెల రోజులు కూడా గడవక ముందే మళ్లీ నకిలీ నోట్ల చలామణి కలకలం రేపుతుంది. నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చి చలామణి చేస్తున్నారనేది పోలీసుల విచారణలో తేలనుంది.